Hello viewers, welcome to my channel Recipe Talks and Vlogs. చింత చిగురు మటన్ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుంది కదా. చింత చిగురు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చింత చిగురులో న్యాచురల్ అసిడిటీ ఉన్నాయి, సో మనకి డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. ఇది బాడీలో వేడిని కూడా తగ్గిస్తుంది. ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న చింత చిగురుతోని మంచి మటన్ కర్రీ చేసుకొని తిందామా? ప్రాసెస్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ ఒక కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, జాపత్రి, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ తరుగు వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2-3 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని మరియు పసుపు వేసి కలుపుకొని కుక్కర్ విజిల్ లేకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మటన్లోని వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయాక 3 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసి ఈ మసాలాలన్నీ కూడా ముక్కకు బాగా పట్టే విధంగా కలుపుకొని విజిల్ లేకుండా మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మటన్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయేలోపు ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న చింత చిగురు వేసి ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఫైన్ గా పేస్ట్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికిపోయింది కదా, ఇందులో చింత చిగురు పేస్ట్ వేసి 5-6 నిమిషాలు ముక్కకు పులుపు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ఉప్పు, కారం, మసాలాలు ఏవైనా తక్కువ అన్నట్లయితే ఇక్కడ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చింత చిగురు మటన్ కర్రీ వేడి వేడి బగారా రైస్ తో తింటుంటే పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.